డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. ఏరా నీలో మ్యాటర్ లేదని చెప్పి నీ లవర్ ఇస్పెట్టి వెళ్ళిందంటగా. పంపించరా, నీ లవర్ను పంపించరా, అదే నీకు చెప్తే మ్యాటర్ ఉందో లేదో. ఆహా, మీరు సాఫ్ట్వేర్ కదా, ఏమైనా లవ్ స్టోరీ? ఇప్పుడు చేశానని చెప్తే ఏమైందని అడుగుతుంది, బ్రేకప్ అయిందని చెప్తే ఎందుకని అడుగుతుంది. ఎవడికి తెలుసు ఎందుకు వచ్చిన గోల్లే. చీచి అలాంటివేం లేవు. కరెక్ట్ అయిన ఏదో రాలేదు అంటున్నా. మీరు వచ్చారు కదా. అంటే నేను సరే అండి, అంత కట్నం ఇస్తాను ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేదు ఏంటి. లెట్స్ బ్రేకప్. రీజన్ ఏంటి? రీజన్ తెలుసుకునే అర్హత కూడా నీకు లేదు. ఏంట్రా? బ్రేకప్ అయిందంటగా. కాజ్ ఏంటో నాకే తెలీదు, వీడికేం చెప్పాలి. ఏమో తెలీదురా. తెలీదా? తెలీదేంట్రా? ఇంతగా అమ్మాయిని ఏమని చేహా? ఉట్రా, నేనేం చేయలేదు. అందుకే వదిలేసి ఉంటుంది. అయినా ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఓయోకి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసావని. పోరా పో పోబే. అంతే ఉంటుందిలే. ప్రతి నా కొడుక్కి కావాలి. హలో, నీ లవర్ నీకు బ్రేకప్ చెప్పి రీజన్ చెప్పని దొబ్బేమందంటగా. ఫోన్ పెట్టరా, ఫోన్ పెట్టు. నాకే బ్రేకప్ రీజన్ తెలియదంటే వీళ్ళకేం చెప్పాలి. ఏరా నీలో మ్యాటర్ లేదని చెప్పి నీ లవర్ ఇస్పెట్టి వెళ్ళిందంటగా. పంపించరా, నీ లవర్ను పంపించరా, అదే నీకు చెప్తే మ్యాటర్ ఉందో లేదో. బొంగు, నీ లవర్ని నువ్వేం చేయలేకపోయినావు, నా లవర్ని నేను చేస్తావురా? చిపరా. రేయ్, ఏంట్రా మొహం అలా పెట్టి డల్గా ఉన్నావు? ఏం లేదులే. మరెందుకు డల్గా ఉన్నావు? తను నన్ను వదిలిసి వెళ్ళిపోయిందిరా. తెలిసిందిరా, బ్రేకప్ అయిన బాధలో ఉన్నావు కదా. కాస్త స్పేస్ ఇద్దామని కాల్స్ మెసేజ్ చేయలేదు. అది వదిలేసినందుకు బాధ కాదురా, ఎందుకు వదిలేసిందో తెలియకే బాధపడుతున్నాను రా. అది చెప్పకపోవడం కాదు గాని ప్రతి నా కొడుకు వాడికి నచ్చిన స్టోరీ రాసుకుంటున్నాడు రా. ఓ పని చెయ్యి, ఓ 10 రోజులు ఎవరి ఫోన్లో ఎత్తద్దు, ఎవరితోనూ మాట్లాడద్దు. కావాలంటే బాస్తో నేను మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ అరేంజ్ చేస్తాను. ఇంటికెళ్ళు, సరేనా? కాఫీ తాగు. నానా, నీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నారా? అనుకోవడం ఎందుకు, మాట్లాడు. అంటే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సర్లే, ఇప్పటికైనా అనుకుంటున్నావు. ఇంకా నేనే ఎవరినైనా తగులుకోలేమో అనుకుంటున్నా. అసలుకే ఏజ్ అయిపోతుంది. చూసావా, చూస్తావా? చూశానురా, ఒక్కటే కూతురు, 25 ఎకరాల పొలం, 25 లక్షలు. బయటికి చెప్పకు, నాకు ఓకే. ఒకసారి వెళ్ళి మాట్లాడు, నేను వెళ్ళి చూసుకుంటా, సరేనా? మండీలో పెళ్లి చూపులే. వీళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటాను. లేదంటే 10% డిస్కౌంట్ అనేది తెచ్చిందేమో. ఏం తింటారు? ఆహా, మీరు సాఫ్ట్వేర్ కదా, ఏమైనా లవ్ స్టోరీ? ఇప్పుడు చేశానని చెప్తే ఏమైందని అడుగుతుంది, బ్రేకప్ అయిందని చెప్తే ఎందుకని అడుగుతుంది. ఎవడికి తెలుసు ఎందుకు వచ్చిన గోల్లే. చీచి అలాంటివేం లేవు. మరి మీకు? చచా, మా అక్క చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగింది. నేను మా అమ్మ నాన్న దగ్గర పెరిగాను. మా అక్క చనిపోయినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా క్లోజ్ అయిపోయాను. సో లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదు, కానీ సో నో లవ్ స్టోరీస్. లేదని చెప్తే అయిపోద్ది కదా, ఈ సొల్లంతా ఎందుకు? ఏంటి?
అంటే మీ అక్క స్టోరీ హార్ట్ టచింగ్గా ఉంది అని అంటున్నా. థ్యాంక్ యూ. ఇంకా అయిపోలేదు. ఇంకా ఉందా? నాకు మా అక్క అంటే చాలా ఇష్టం. నేను రోజు మా అక్కతో మాట్లాడతాను. నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా తన ఫోటోకి చెప్పుకుంటాను. ఇది మీరు అర్థం చేసుకుంటారు కదా. మీ అక్కకి చెప్పింది నాకెలా అర్థం అవుద్ది? సర్లేండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పటి వరకు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరికీ నా బాధ చెప్పుకుంటుంటే నేనేదో పిచ్చిదాన్ని అనుకుంటున్నారు. ఆ ఎదవలందరూ కరెక్ట్గానే చెప్పారు. ఏంటి? కరెక్ట్ అయిన ఎదవ రాలేదు అంటున్నా. మీరు వచ్చారు కదా. అంటే నేను సరే అండి, అంత కట్నం ఇస్తాను ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేదు ఏంటి? నాకు ఓకే. అటువైపు కిచెను, ఇటువైపు బెడ్రూమ్. దా. కావ్య, చాలా జర్నీ చేసి వచ్చాం కదా, రెస్ట్ తీసుకున్నాక సామాన్లన్నీ సర్దుదాం. మీరెళ్ళి పడుకోండి. ముందు నేను అక్క ఫోటో ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను. అవునా? సరే అయితే ఒక కాఫీ తీసుకురా. మా అక్క ఫోటో పెట్టిందే నేనేం చేయలేనండి. ఇది దీని చేదస్తాం. ఆ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది, ఒక్కసారి చూసేస్తాను. నాకిదా? అమ్మయ్యా, మా అక్క ఫోటో అయితే పెట్టేశా. కావ్య ఫోటోలో మా కర్ణక్కే. కరుణ్ నక్కే. అవును, కాఫీ అన్నారు కదా, ఇప్పుడే తీసుకొస్తా. ఏంటి నువ్వు చచ్చిపోయావా? బ్రేకప్ రీజన్ చెప్పడానికి నాకు అర్హత లేదన్నావు. నువ్వు ఇప్పుడు అర్హత సంపాదించుకొని చచ్చిపోయావు అన్నమాట. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నీ ఫ్యామిలీకి నేనే దిక్కయ్యాను. చూసావా? చూసాను. చూస్తావు ఇంకా నువ్వు చాలా రకాలే చూస్తావు. అయినా ఒక రకంగా నువ్వు చచ్చిపోయి బతికిపో. ఇప్పుడు లేడీస్ వాయిస్లో చూస్తానని మాట్లాడింది ఎవరు? నేనేరా. నువ్వు చచ్చిపోయావు కదే, ఇక్కడేం చేస్తున్నావు? ఏరా, 3 years నుంచి లవ్ చేసిన అమ్మాయి చనిపోయిందంటే కనీసం కంట్లో నుంచి 3 ml వాటర్ కూడా రావట్లేదు. ఏంటి సింహా స్టైలా? అయినా నువ్వు మన లవ్ స్టోరీకి ఏమైనా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావా? ఎండలో వదిలిసి వెళ్ళిపోయావు. 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు మారతావేమో అని. ఇంకా నా వల్ల కాదు. ఏంటే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అవును, నాకు పిచ్చి. దానికి కారణం నువ్వే. నువ్వు రొమాంటిక్గా మాట్లాడుతున్నావు, రోస్ట్ చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదే. నీకు అర్థం కాదు, నీకేది అర్థం కాదు. మనిషి వెదికావు గాని ఆ బుర్ర మాత్రం 5వ క్లాస్లోనే ఆగిపోయింది. వంకర టెంకరగా మాట్లాడుకో, టైట్గా ఏదైనా మాట్లాడు. ఇంక నాకొద్దు. చేతిలో ఏమైనా ఉందా? ఏమొద్దు? ఇదే వద్దు. నువ్వు సరిగ్గా ఇది చెప్పకుండా నాకు ఇది వద్దంటావేంటే? చెప్పానా నీకేది అర్థం కాదని? లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? ఎందుకే? అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఓరి నీ ఎంకమ్మ, అర్థమైనట్టు చెప్పు. అర్థం కాదు. ఆ రీజన్ తెలుసుకునే అర్హత కూడా నీకు లేదు. నీ బూతులు. నిన్ను గుర్తు చేసుకోవడం చాలా ఎక్కువ. నీ వల్ల నేను చాలా అవమానాలు ఫేస్ చేశాను తెలుసా? తెలీదు. అయినా నువ్వు తెలుసుకొని పీకేదేం లేదు, లాగించే. అసలుకే హౌస్ ఓనర్కి ఇంట్లో 2 ఉంటావని చెప్పా. నిన్ను చూశాడనుకో నా సరదా తీర్చేస్తాడు. నేనుండగా వాడికి అంత ఛాన్స్ ఇస్తానా? అంటే ఈ రోజు నుంచి నీ సరదా, నీ దురద, నీ బుర్రకు పట్టిన బురద అన్నిటినీ వదిలిస్తా. నీకు ఈ రోజు నుంచి ప్రతిరోజు కాటేరమ్మ జాతరే. ఓహో, నువ్వు సాలార్ సినిమా చూసి చచ్చిపోయావా? కల్కి చూడలేదా? సరే, ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తాను, చూడు. సరేనా?